ఇలా అనుకుంటున్నాను నేను అంటే, ఒకవేళ అది బాగాలేదనుకో ఇది అని చెప్పు ఒకవేళ ఏంటంటే అది ఓకే, లేదంటే మేబీ ఇది కరెక్ట్ కాదేమో అని ఒక డెసిషన్ తీసుకొని తర్వాత ఆ డెసిషన్ నుంచి ఎలా ఇంప్రూవైజ్ చేసుకుని మళ్ళీ వెళ్ళండి, మళ్ళీ మాట్లాడండి, ఏదో ఒక సొల్యూషన్ వస్తుంది కదా, ఆ విధంగా చేసుకోండి. అండర్స్టాండింగ్ ఉండాలి, లవ్ ఉండాలి. అంటే ఒకరు ఎవరో వచ్చారు తన ముందు తక్కువ చేసి మాట్లాడడం వాళ్ళు ఎప్పుడు చేసుకోవద్దు. ఎందుకంటే అమ్మాయికి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. బిఫోర్ తను ఎలా ఉన్న వాళ్ళ ఇంట్లో తను మహారాణి, మన ఇంటికి వచ్చిన తర్వాత కూడా మహారాణిలా చూసుకోవాలి కదా. తను ఇవ్వాల్సిన రెస్పెక్ట్ తను ఇవ్వాలా, ట్రస్ట్ అనేది ఇవ్వాలి. నేను చూసుకోగలను. కొంతమంది ఎలా ఉంటారు, పెళ్లికి ముందు అయితే నువ్వు అంటే నాకు అది, నువ్వు అంటే నాకు ఇది అని చెప్పేస్తారు. పెళ్ళి అయిన తర్వాత సైకోయిజం అయితే స్టార్ట్ చేస్తారు. అది లేకుండా ట్రస్ట్ అనేది తనకి నీ మీద నమ్మకం ఉంది అనుకో, లైఫ్ లాంగ్ ఇంకా నీకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. లైఫ్లో నీ అంత అదృష్టవంతుడు ఉండరు అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్స్ అయితే నీకు ముందు అయితే ఉంటాయి. సో లవ్, ట్రస్ట్, రెస్పెక్ట్ ఈ 3 ఉంటే నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. సో అలాంటి అమ్మాయి దొరికితే ఖచ్చితంగా మీరైతే వదులుకోవద్దు, సరేనా? మీకు అలాంటి అమ్మాయి ఎవరన్నా ఉండారా లేదా కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఓకే గైస్, మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్ బాయ్.